ఎక్కడ బాగుంటాయి, పంచులు ఎక్కడ బాగుంటాయి, చింతపండు ఎక్కడ బాగుంటుంది, ఉప్పు ఎక్కడ బాగుంటుంది, ప్రతి విషయం కూడా ఒక్క గంటలో ఊరంతా తెలిసిపోతుంది. మరి రక్షణ కూర్చున్న వార్త ఎందుకు తెలియటం లేదు? రక్షణ కూర్చున్న వార్త ఎందుకు ప్రకటింపబడటం లేదు? కారణం ఏంటి? సాతాను అడ్డుపడుతున్నాడు. పనికిమాలిన విషయాలన్నీ చర్చించుకుంటున్నారు. ఈ రోజున మనలో చాలా మందికి ఏ హాస్పిటల్లో ఏ వైద్యం చేస్తారో తెలుసు, ఏ రోగానికి ఏ పెళ్లి వేసుకోవాలో తెలుసు. ఇదంతా అందరూ చెప్పుకోవడం బట్టే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసు, లండన్లో ఏం జరుగుతుందో తెలుసు. కానీ బైబిల్ అంటది, ఈ లోక వార్తల యందు నువ్వు ఆనందించవద్దు, ఇది పరలోక వార్త. ఇంత వర్షంలో మనం రావాలా? హాయిగా ఇంట్లో పడుకోవచ్చు. మనము ఇంత వర్షంలో రావాల్సిన అవసరం మనకేముంటాయి? కానీ ఆయన వార్త ఎవరికైనా తెలియచేయాలన్న ఆతృతతోటి మీరు ఎందుకు అందరూ సలహాలు ఇస్తారు? దేవుడు వార్త తెలియచేయాలి కదా, మన బాధ్యత కదా. మీరు ఎంతమంది యేసుని ఎరగని వారిని యేసులోనికి నడిపించారండి? యేసుని ఎరగని వారు యేసులోనికి నడిపించే బాధ్యత మనకు లేదు. మీరు సమస్త సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు. ఎంతమంది దేవుడి గురించి ఇంకొకరు చెప్తున్నారు? ఒక పాస్టర్ చెప్పాలంటే ఎంతమందికి తెలియజేయగలుగుతాడు? విశ్వాసులు పూనుకుంటే ఎంతమందికి తెలుస్తుంది? 19 సంవత్సరాలుగా మనం సువార్త ప్రకటించగలుగుతున్నాం, ఏదో చిన్న పరిచర్య. కానీ ఎంత బాధ్యత ఉంది మన మీద. సువార్త ఏర్పాటు చేయండి అంటే ఆలోచిస్తారు. వర్షం వస్తే వారి పాదములు సుందరములు. హల్లెలూయా. బైబిల్లో ఇంకెక్కడ ఏ మాట ఎవరి పాదాలు సుందరం అని దేవుడు చెప్పలేదు. ప్రకటించు వారి పాదాలు సుందరం అన్నాడు. చూసారా? మరి సువార్త ప్రకటించకుండా ఉంటే పాదాలు పాడైపోతాయి కదండి. కాళ్ళు వాసిపోతాయి, అడుగు ఎత్తనకుండదు, కాళ్ళంతా పుచ్చిపోతాయి. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరంగా ఉంటాయి. ఆ పాదాలు ఒక దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకసారి రాజమండ్రిలో ఒక పాస్టర్ గారు అమెరికా వెళ్ళాడంట. వెళితే అమెరికాలో అందరూ కూడా ఫోటో తీస్తున్నారంట. మనిషిని కాదు, కాళ్ళు. బాబు ఇదేంటి, నా కాళ్ళు మీరు ఫోటో తీస్తున్నారేంటంటే, మీ పాదాలు చాలా సుందరం అండి, భారతదేశం నుంచి అమెరికాకు వచ్చారు సువార్త ప్రకటించడానికి. దేవుని స్తోత్రం. చూసారా ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు? ఇంత గొప్ప సువార్త సంఘం యేసు సేవా కేంద్రం. మీలో చాలామందికి ఆసక్తి లేదు. సువార్త ప్రకటించాలి, దేవుడి గురించి తెలియజేయాలి, 10 మందికి చెప్పాలి. బతిమాలని నేను మిమ్మల్ని, వచ్చే వారం ఏర్పాటు చేస్తారమ్మా, ఎక్కడ చేస్తారమ్మా? సిగ్గుచేటు కదా ఇది కదా. మీలో ప్రతి ఒక్కరూ సువార్త ఏర్పాటు చేయాలి, ఇంకొకరికి యేసు ప్రభు గురించి చెప్పాలి.
అప్పుడే కదా అందరికీ తెలుస్తుంది. ఇంకొక మాట కూడా ఉంది. ఎవరైతే యేసుక్రీస్తుని గురించి ఎవరితోటైనా చెప్తారో వాళ్ళ వైపు దేవుడు పరలోకం నుంచి చూస్తాడని ఉంది. హల్లెలూయా. నీ వైపు దేవుడు చూస్తాడు. ఈరోజు మీరు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు యేసు సేవా కేంద్రం సువార్త. భయంకరమైన వర్షాభావ పరిస్థితుల్లో, తుఫాన్లో దేవుడు కృప చూపించాడు. చూడండి, ఈరోజు కూడా సువార్త ఏర్పాటు చేశాడు దేవుడు. అబ్రహాము గారు వారు ఎంతో మరి ప్రయాసపడి ఈ సువార్తను ఏర్పాటు చేశారు. ఈరోజు కొన్ని మాటలు యెషయా గ్రంథము మొట్టమొదట మన వాక్య భాగం ఇది కాదు, కానీ ఒక మాట మనం చదువుదాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూద్దాం. అయితే ఈరోజు వాక్య భాగం ఇది కాదు, సువార్త గురించి మాట్లాడుతున్నాను. కావున ఇక్కడ నేనేమి చేయవలను, ఇక్కడ నేనేమి చేయవలను, ఇదే యెహోవా వాక్కు. భోజనం చేసి పండుకోవలను, బాగా ఒళ్ళు బలిస్తే కొట్టుకోవలను. అంతేనా? నీకు బుద్ధి ఉందమ్మాయి? ఏడాడు కొట్టుకుంటున్నారు ఇంకానే? జాగ్రత్త. వాగ్దానం చేశారు కదా, కొట్టుకుంటున్నారా? జాగ్రత్త. కాబట్టి ఇక్కడ నేను కొట్టుకోవలను, అంతేనా? ఇచ్చట నేనేమి చేయవలను. మళ్ళీ నాకు అనిపించిందంటే ఊరుకొని మిమ్మల్ని ఇద్దరిని. ఇదే యెహోవా వాక్కు. జాగ్రత్తగా వినండి. నా జనులు నా నామము తెలుసుకొందురు. ఎలా తెలుసుకుంటారు? ఆయన జనులు ఆయన నామాన్ని ఎలా తెలుసుకుంటారు? మాట్లాడరా? దానికి అదే తెలిసిపోద్దా? చెప్పాలా? మాట్లాడండి. ప్రకటించాలి. ఆ ప్రకటించేవాడు ఎవరంట? నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమును తెలుసుకొందురు. స్తోత్రం. నువ్వు బయలుదేరితే ఆయన మాట్లాడతాడట. ఇప్పుడు ఈ రోజున మాట్లాడేది నేను కదా, ఆయన. నేనే ప్రకటిస్తానంటున్నాను. నువ్వు బయలుదేరు. ఇంట్లో కూర్చుంటే ఎలాగా? వర్షం వస్తుంది, వెచ్చగా ఉందని మిరగా బజ్జీలు పోకోడు వేసుకుని శుభ్రంగా తినేసి అడ్డంగానే బయలుదేరు. దేవుడి కొరకు బయలుదేరు. ఏడు సువార్తరాజుడి పేరేమో సువార్తరాణి. మళ్ళీ ఆ పేరు వెనక్కి తీసేసుకో. వింటున్నారా? ప్రకటించువాడను నేనే. హల్లెలూయా. మరి ఒక దేవుడు ఉన్నాడు, ఈ లోకాన్ని ఏలుతున్నాడు, వర్షాన్ని కురిపించేవాడు, ఆపేవాడు, అగ్ని పుట్టించినవాడు ఆయనే అందరికీ తెలాలి కదా. ఎంతమందికి తెలుసు ఈరోజు నిజమైన దేవుడు? చెప్పాలి కదా. మనకి ఆజ్ఞ ఇచ్చాడు కదా, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని. తర్వాత చూడండి, సువార్త ప్రకటించుచు, చూసారా? సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించు వాని పాదములు. హల్లెలూయా. చెప్పండి. ఏం చేయమంటున్నాడు? ప్రతి నోరు చెప్పాలా? సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువార్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు. ఎంతో కొంత టైం కేటాయించు. పక్కింటికి వెళ్ళు, చుట్టాలింటికి వెళ్ళు, వీధిలోకి వెళ్ళు. పెళ్ళికి తినానికి తప్ప మళ్ళీ ఎప్పుడు మాట్లాడ వాళ్ళతోటి. వెళ్ళు, మాట్లాడు, దేవుడి గురించి చెప్పు.
రక్షణలో నడిపించి అబ్రహాం గారు చూడండి ఎంతమంది తీసుకొస్తున్నాడో. నిన్నగాక మన సంఘంలోకి వచ్చారు వీళ్ళు, ఎంత పని చేస్తున్నారు చూడండి. ప్రతి శుక్రవారం ఇవాళ అప్పుడు ఇంకొకరిని తీసుకొచ్చాడు, ఇద్దరిని తీసుకొచ్చాడు, తణుకు నుంచి ఒక ఆయన తీసుకొస్తున్నారు. ఎంత పని చేస్తున్నారు చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఆ ఇంట్రెస్ట్ కలిగి ఉంటే ఎంత పని జరుగుతుంది. రావటం వెళ్ళటం, రావటం వెళ్ళటం. బస్సు వచ్చిందా, వచ్చేసింది, ఎక్కేద్దాం రండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుందాం. మరి ఎందుకు ఆయనకి ఎందుకు, అబ్రహాంకి ఎందుకంటే, ఆయన భార్యకి ఎందుకు, వాళ్ళ పిల్లలకి ఎందుకు? అనారోగ్యంతో కూడా వచ్చింది ఆవిడ. వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు పని చేసేవారిని నీ దేవుడు ఏలుచున్నాడని పర్వతముల మీద నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఎవరైతే దేవుడి గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే యేసు ప్రభు గురించి ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరైతే యేసు ప్రభు పనికి సహకరిస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తున్నారో, వాళ్ళ పాదాలను నేను నా పర్వతం మీద చూస్తాను. హల్లెలూయా. వాళ్ళ పాదాలు సుందరం, వాళ్ళ పాదాలు సుందరం. ఎంత గొప్ప మాట దేవుడు చెప్పాడు. వాని పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి. అంటే ఆ పాదాలను ఎవరు చూస్తారండి? సువార్త ప్రకటించి వారి పాదాలను ఎవరు చూస్తారమ్మా? నోరు తెరవరండి. మరి పనికిమాలిన స్థలానికి వెళ్ళి పనికిమాలిన పనులు చేసేవారి పాదాలు ఎవరు చూస్తారో? దెయ్యం చూస్తాడు, ఎరగొడతాడు. సువార్త ప్రకటించేవారినేమో దూతలు పంపి పాదాలను ఎత్తి పట్టుకుంటాడు, రాయి తగలకుండా. వింటున్నారా? తర్వాత ఆలకించుము. నీ కావలివారు ఎవరో తెలుసా? కావలివారు. పాత నిబంధన కాలంలో కావలివారు ఉండేవారు. రాత్రి అంతా తిరుగుతూ టైం చెప్తూ మెలకువగా ఉండండి అని చెప్పేవారు. నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరల రప్పించగా వారు కన్నులారా చూస్తున్నారు. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా? దేవుని వాక్యం ద్వారా, దేవుని సువార్త ద్వారా. మీకు అర్థం కావట్లేదు. ఈరోజు యేసు సేవా కేంద్రం ఆశీర్వాదానికి మూలం సువార్త. హల్లెలూయా. మీరు ఈరోజు కూడా కళ్ళారా చూస్తున్నారు. భయంకరమైన వర్షం, భయంకరమైన వర్షం చెప్పారు గవర్నమెంట్. అయినా మనం బయలుదేరినప్పుడు మన వీధంతా వింతగా చూస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చూడండి. నిజంగా మీరు గ్రహిస్తున్నారా? దేవుడు మనతో ఉన్నాడని గ్రహించిన వారు కూడా చేయొద్దండి. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళెదము. సియోను పాటలు లోకాన శాశ్వత ఆనందమేది, లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలెను ఈ లోకమునందు,
ఇల్లలో నిత్య నివాసము లేదియులలో. నేత్రాలు కనానుపై నిల్పుడి, నేత్రాలు కనానుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళెదము. ఐగుప్తు ఆశలు అన్నీయు విడచి, ఐగుప్తు ఆశలు అన్నియు విడచి, రంగుగా యేసుని వెంబడించి, రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరహు పాపంబు మాని, పాడైన కోరాహు పాపంబు మాని, విధేయులై విరాజిల్లుడి, విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళెదము. ఆనందమయ పరలోకంబు మనది, ఆనందమయ పరలోకంబు మనది. అక్కడ నుండి వచ్చును యేసు, అక్కడ నుండి వచ్చును యేసు. సియోను గీతము సొంపుగా కలసి, సియోను గీతము సొంపుగా కలసి పాడెదము ప్రభు యేసుకు జయమని. పాడెదము ప్రభు యేసుకు జయమని. పాడెదము ప్రభు యేసుకు జయమని. పాడెదము ప్రభు యేసుకు జయమని. చూసారండి, జాగ్రత్తగా వినండి. ఒక దర్శనం. నేను పెద్ద దేవాలయానికి వెళ్ళాను. ఆ దేవాలయంలో నుండి బయటికి కిందకు వస్తున్నాను. ఈ లోపల అక్కడ మోషే పైకి వెళుతున్నాడు, నా అల్లుడు. నేను కిందకు వస్తున్నాను. ఒక డ్రమ్ము కొడుతూ ఒక కళ్ళు లేని అబ్బాయి ఈ పాట పాడుతున్నాడు. 5-6 సంవత్సరాల కిందట ఈ దర్శనం. కళ్ళు లేవు, 2 కళ్ళు. ఈ షియోను పాటలన్న పాట పాడుతున్నాడు. పాడుతూ ఉండగా దగ్గరికి వచ్చాను. చాలామంది చాలా బాగా ఇస్తున్నారు డబ్బులు. 100, 500 ఇలాగా చాలా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అబ్బాయికి. నేనేం చిల్లర ఏదో తీస్తున్నాను. నేను ఆ చిల్లర కూడా పూర్తిగా వేయకుండా ఏదో చూస్తుంటే ఆయన చేయి దగ్గర నేను నా చేతిలో ఉన్నదంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అని అనుకున్నాక చాలా బాగుంది పాట, చాలా బాగా పాడుతున్నాను. నాకన్నా బాగా పాడతారు మీరు చాలా పాటలు కూడా రాస్తారు, చక్కగా పాడతారు అన్నాడు. నేను పాటలు రాస్తాను, నేను పాటలు పాడతానని మీకు ఎలా తెలుసు? నువ్వెక్కడో దేవాలయం దగ్గర ఉన్నావు, నీకెలా తెలుసు అని ఆ అబ్బాయి, నా 2 కళ్ళు లేని అబ్బాయిని అడిగాను. అతను అన్నాడు, నాకు అన్నీ తెలుసు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే అర్థమైపోయింది నాకు, అమ్మో దేవుడు కనిపించాడు. కానీ ఏ పాట పాడుతున్నాడు? సియోను పాట. ఈ పాటే పాడుతున్నాడు ఆయన. ఎంత గొప్ప పాట ఇది. కాబట్టి దేవుడికి పాటలు కూడా చాలా ఇష్టము. మీ పాటలు చాలా బాగుంటాయి అంటున్నాడు. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నాను మీతోటి, మన జీవితం దేవుడికి అంకితం అయితే ఎంత బాగుంటుంది. దేవుడి కోసం మనం బ్రతికితే ఎంత చక్కగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఎంత మనశ్శాంతిగా ఉంటుంది దేవుడితో ఉంటే. ఎందుకు కావాలని మనశ్శాంతి పోగొట్టుకుంటారు?
నానా గొడవల్లోకి వెళ్తారు. ఎందుకు? లోకం గొడవలు మనకేం సంబంధము? మనకేం కావాలో అది అనుగ్రహిస్తాడు కదా. ఈవేళ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక స్థలంలో వర్షాన్ని ఆపు చేసే శక్తి ఎవరికైనా ఉందా? ఒక చిన్న సువార్త కోసం వర్షాన్ని ఆపుతాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప రక్షణ మనం పొందుకున్నాము. కాపాడుకోండి, పాపం చేయకండి, మోసం చేయకండి, లోకంలో పడిపోకండి, లోక వార్తల్లో ఆనందించకండి. ఆనందం, నిజమైన సంతోషం దేవుళ్ళలోనే ఉంది. ఈరోజు 2 మాటలు తెలుసుకుని త్వరగా మనం ముందుకు సాగిపోదాం. వాతావరణాన్ని బట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి శ్రద్ధగా నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, అందులను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగా దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలు, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఒక మానవుడు కొరకు, ఒక పాపి కొరకు ఎన్ని విధాలుగా భరించి రక్షించగలిగిన వాడు ఎవరైనా ఉంటే ఆయన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఆయన ఒక్కడే. ఇన్ని బాధలు. దీంట్లో ఏముందో తెలుసా? నీ గురించి ఒక తాగుపోతాడు, ఒక తిరుగుపోద్ది, ఒక అబద్ధాలాడేది, ఒక మోసం చేసేవాడు, ఒక దరిద్రపాలన చేసేవాడు తెలుసుకోవాలి. నువ్వు నాశనం అయిపోతుంటే చూస్తున్నారు. ఒక వ్యభిచార స్త్రీ వచ్చింది, రాళ్ళు ఎత్తారు చంపేయటానికి. ప్రజలకు ఏమొచ్చు అంటే రాళ్ళు వేయటం వచ్చు, చంపేయటం వచ్చు, పాడు చేయటం వచ్చు, నాశనం చేయటం వచ్చు, బాగు చేయటం రాదు. ఎవరికి సహాయం చేయటం రాదు, ఎవరిని బాగు చేయటం రాదు, పాడు చేయటమే వచ్చు. అక్కడ ఉన్న జనం అందరూ కూడా ఆవిడ్ని చంపేద్దామని చూస్తున్నారు. పైగా చంపేద్దామని చూసిన వాళ్ళందరూ ఆవిడతో తిరిగిన వాళ్ళే. ఇవాళ ఒక దొంగ దొరికితే వీడు దొంగోడు అంటున్నారు. వీడు దొంగోడు కదా, ఆడ లంచం తీసుకున్నాడు అన్నాడు, వీడు తీసుకోలేదా? ఆడ తప్పు చేశారు అన్నారు, వీడు చేస్తలేదా? పాపం లేనివాడు ఈ లోకంలో ఎవరైనా ఒక్కడు ఉన్నారా? మరి ఇంకొకడు విమర్శించే అధికారం వెనక ఎక్కడది? మనం ఎవరిని విమర్శించడానికి సరిపోము. కాబట్టి అక్కడ ఉన్న ఎన్ని వందల మంది ఉన్నారో జనం అందరూ ఆ అమ్మాయిని చంపేద్దామని చూస్తుంటే ఒకే ఒక్కడు ఆ అమ్మాయి బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? మన అందరం ఎవరైనా పాడైపోతుంటే ఇంకా పాడైపోతున్నారు వీళ్ళు. ఒకరోజు నా గురించి వేల్పులో చెప్పుకున్నది ఏంటంటే అయిపోయాడంట అన్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు, నేనే బతుకున్నాను. ఇంకా ఏమైపోయింది? అది ఏమో ఆనందం నీకు. పలానా ఆయన గురించి విన్నారే, ఆడ అయిపోయాడంట, అది అయిపోయిందంట, అది ముగిసిపోయిందంట, ఆడ వ్యాపారం పోయిందంట, ఆడ అన్ని విధాలుగా నాశనం అయిపోయాడంటే ఇదేం దరిద్రపానందం అండి వీళ్ళకి. ఎవరైనా పాడైపోతుంటే ఆనందించడం ఏంటండి? చూసారా? ఎవరు పాడైపోతున్నా చాలా రోధించేవాడు, బాధపడేవాడు, ఆక్రోశించేవాడు, దుఃఖపడేవాడు యేసు ఒక్కడే. హల్లెలూయా చెప్పండి. ఆయనకి ఎంత దుఃఖమో,
ఈరోజు నా విషయంలో ఎంత సంతోషపడుతున్నాడు ఆయన. నాశనం అయిపోవలసినవాడు, పాతాళానికి వెళ్ళిపోవలసిన వాడు, అన్ని విధాలుగా నశించిపోవలసిన వాడు నా బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాడని పరలోకంలో ఎంత ఆనందిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనందరం బాగుండాలని యేసు కోరుకుంటున్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా బాగుండాలని కోరుకునేవారు యేసు సంబంధులు, పాడైపోవాలని కోరుకునేవాడు సాతాను సంబంధులు. యేసు గురించి ఎవరికి చాలామందికి తెలియదండి. ఆయన బాగవ్వాలని కోరుకునేవాడు. ఒకసారి యేసు ప్రభు అన్నాడు, నశించే దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చాను. అసలు మనకు అదొక పైశాచిక ఆనందం కదా, అంటే పిశాచి ఆనందం. వాళ్ళు ఇల్లు అమ్మేశారా, నాకు తెలిసి అమ్మేస్తారని. ఈడు ఆట అమ్మేశాడా, నాకు తెలిసి అమ్మేస్తాడని. వాళ్ళ పొలం అమ్మేశారా, నాకు తెలిసి అమ్మేస్తారని. ఆ మూడు పిల్లలు ఇడిపోయారా, నాకు తెలిసి ఇడిపోతారని. వీడు తెలుసు అంట. ఏం దరిద్రపు బుద్ధులండి వీళ్ళయ్యే, అయ్యేం దరిద్రపు ఆలోచనలండి ఎప్పుడునూ. అయిపోయాడు అన్న వాళ్ళు అందరూ ఎదురుగుండా వాళ్ళెవ్వరు ఊహించలేని విధానంలో నిలబెట్టాడు తన దాసుని. హల్లెలూయా. ఈరోజు దర్జాగా మన మీదలో బస్సు ఎక్కువ వస్తున్నాం. వాళ్ళు సెంటర్లోకి వెళ్ళి బస్సు కోసం నుంచుని ఎక్కాలి. మనమే ఒక బస్సుని కలిగి ఉన్నాము. హల్లెలూయా. చూపిస్తున్నాడు అందరికీ. అయిపోయాడు అన్నారు కదా, చూడండి నా కుమారుడు అన్నాడు. మరి మన కోసం ఇంత చేసిన యేసు కోసం మనం ఏం చేయాలా? ఆయన కోసం మాత్రమే జీవించాలి. హల్లెలూయా. ఎవరి కోసం జీవించాలి? ఆయన కోసమే. ఆయన కోసమే. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క మాట మనం చూస్తే గనక ఆయన మన రోగములను భరించెను. మన రోగములను భరించెను. ఏంటి రోగాలు భరించడం అంటే ఏంటి? మన వ్యసనములను వహించెను అంటే పాపము వలన వచ్చిన రోగములు, పాపము వలన వచ్చిన వ్యసనములు. బాగా గుర్తుపెట్టుకోండి. పాపము వలన వచ్చిన రోగమును ఆయన మీద వేసుకుంటున్నాడు. పాపం వలన వచ్చిన వ్యసనములు ఆయన మీద వేసుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం పాపం చేసినందువల్ల రోగాలు వచ్చినాయి. మనం పాపం చేసినందువల్ల చాలా శోధనలు వచ్చినాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకరోజు ఒక భయంకరమైన వ్యాధి కలిగిన వ్యక్తి చచ్చిపోయే ముందు నడవటం కూడా కష్టంగా ఉంది. దేక్కుంటా ఒక చర్చికి వెళ్ళాడు. ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు అతను. భయంకరమైన రోగంతో ఉన్నాడు. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అని గట్టిగా కేకలేశాడు. పాస్టర్ గారు తలుపు తీశాడు. ఇంకా నేను ఎన్నో రోజులు బతకనండి, నాకు ఇంకెందుకో యేసు ప్రభు దగ్గరికి రావాలి చచ్చిపోయే ముందు అనిపించిందండి. యేసు ప్రభు నన్ను క్షమించడండి, నేను చెయ్యని పాపం లేదండి, ఇదిగో కుళ్ళిపోయానండి. వాసన కూడా వచ్చేస్తున్నాడు మనిషి. పాస్టర్ గారు అన్నారు, నీలాంటి వాడి కోసమే ఆయన సిలువలో రక్తం చెందించాడు అబ్బాయి అని ప్రార్థన చేస్తాను అన్నాడు. అలా కాదండి, నేను ఎక్కువ సమయం ఇక్కడ ఉండి దేవుడితో ఉండాలండి, నన్ను దేవుడు అంగీకరిస్తాడా? ఖచ్చితంగా అంగీకరిస్తాడని చెప్పి ప్రార్థన చేసి అతను లోపలికి వెళ్ళాడు. ఇతను అలా కన్నీరు కారుస్తా ఆ బలిపేట వైపు చూస్తూ బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. చాలాసేపు అలా ఏడ్చి ఎందుకంటే ఇక చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అలా ఏడుస్తూ ఇలాగ అనేటప్పటికీ బలిపీఠం మీద సిలువలో ఇతను కనపడ్డాడు. బలిపీఠం మీద సిలువలో ఇతను కనపడ్డాడు. మళ్ళీ ఏదో అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ కనిపిస్తున్నాడు. పాస్టర్ గారు అని గట్టిగా అరిచాడు. పాస్టర్ గారు బయటకు వచ్చారు. ఏంటి బాబు ఏంటి అన్నారు. అదేంటంటే మీ బలిపీఠం మీద సిలువ ఉంది, సిలువలో నేను కనపడుతున్నాను ఏంటి అన్నాడు.
నేను నీ పాదాలకు దండం పెట్టాలి నాయన అన్నాడు. అదేంటండి బాబు నా పాదాలకు మీరు ఎప్పటి నుంచో అలాంటి దర్శనం నాకు 20 సంవత్సరాల నుంచి సేవలో కనబడలేదు. నీ హృదయం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు పరిపూర్ణ రక్షణ పొందేసావు. ఎందుకంటే నీ రోగాలు, నీ పాపాలు, నీ వ్యసనాలు, నీ బాధలు, నీ నిందలు అన్నీ ఆయన మీద వేసేసుకుని నీకు విడుదల ఇచ్చేశాడు. గట్టిగా చెప్పాలి. చూసారా, పెళ్ళం గంటేసింది, పిల్లలు గంటేశారు, అందరూ గంటేశారు, చెయ్యి అన్నారు, ఆయన చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎవరు చేర్చుకున్నారు? నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది, నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది, యేసుని గొప్ప త్యాగము వేరెవరు చేయగలేనిది, అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, మరువలేను నీ త్యాగం, మరణము గెలిచిన నా ప్రభువా, మరువని వాడవని, నన్ను విడువని వాడవని, అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మర్చిపోతున్నారా యేసుని? మీరు ఎలా మర్చిపోగలవమ్మా ఇంత త్యాగం చేసిన దేవుణ్ణి? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నాన్న గొడవలో ఎందుకు పడిపోతున్నారు మీరు? మళ్ళీ లోకంలో ఎందుకు పడిపోతున్నారు? మళ్ళీ పాపంలో ఎందుకు పడిపోతున్నారు? రాత్రి పగలు మీకు కనిపించను, నేను ఏడుస్తూనే ఉంటాను మేడ మీద. ఎంత భయంకరమైన జీవితాన్ని ఇలా కాపాడవు ప్రభు అని ఈరోజు కూడా ఏడుతూ కూర్చున్నాను. ఎంత భయంకరమైన జీవితాన్ని కాపాడి రక్షించుకున్నాడు. ఇదే రోజు 21 సంవత్సరాల కిందట 2003 జూలై 19 10 రూపాయలు కూడా కష్టపడిన పరిస్థితుల నుంచి 21 సంవత్సరంలో ఎంత అద్భుతంగా పైకి లేవనెత్తాడు. పొద్దున్న నుంచి అదే ఆలోచన ఈ రోజంతా నాకు. మనం ఎందుకు అలాగ కృతజ్ఞత లేని వారుగా బతుకుతున్నాం? మరి అంత భయంకరమైన రోగాలన్నీ ఆయన మీద వేసేసుకున్నాడే. ఇంకా అతను ఎంత కృతజ్ఞుడై ఉండాలి దేవుడికి. హల్లెలూయా. ఆయనదే కాదు, మనది కూడా. అయ్యా నా జీవితం ఎలాగైపోయింది, భయపడకు, అన్ని చోట్ల నీకు జయం ఇస్తానని జయం ఇచ్చాడు కదా. అంటే అన్నీ ఆయన మీద వేసుకున్నాడు కదా. నా అప్పులు, నా బాధలు, నా అవమానాలు, నా నిందలు, నా శోకము, నా రోగము అన్నీ ఆయన తీసేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన విశ్రాంతిని నాకు ఇచ్చాడు. కృతజ్ఞత కలిగి లేకపోవటమే పెద్ద పాపం. ఆయన ఎడల కృతజ్ఞత లేకపోవటమే పెద్ద పాపం. మళ్ళీ పాపం చేస్తారు చూడండి, ఇంకా వాళ్ళు ఎంత భయంకరమైన వాడి కింద ఎంచాలి మనం. కాబట్టి ఆయన దేవుని వలన, ఆయనను మెత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమ నొందిన వానిగా రోజారార్కమూర్తి గారు అంటారు. యేసుక్రీస్తు కోసం ఒక అతను బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు కోసం ఒక ఆవిడ బాధపడుతుంది. పాట పాడుతున్నారు. అయ్యో ప్రభువా, నిన్ను సిలువ వేసిద్దురా, నీ చేతిలో మేకులు కొట్టిద్దురా, నీ ఏడు పాపే అన్నాడు ఆర్ఆర్కమూర్తి గారు.
నీ ఏడుపు ఆపు తల్లి, మీ ఏడుపులు ఆపంటాయి. ఎందుకు అలా ఏడుస్తారు? ఏంటా గోల, తలకాయ పోటు గోల? మనమంట అయ్యో పాపం యేసు ప్రభు మేకులు కొట్టారు, అయ్యో పాపం ఆయనకి ఎంత రక్తం వచ్చేసింది, అయ్యో పాపం ముళ్ళ కిరీటం పెట్టారు అని ఏడుస్తా ఒక రాత్రి అంతా గడుపుతారు ఆ ఏడు పాటలతోటి. ఆర్ఆర్కే గారు అన్నారు. ఇక్కడ వాక్యం చూడండి ఏమంటారట, ఆయనంట మొత్తపడ్డాడు, బాధింపబడ్డాడు, శ్రమ పొందాడు, అయ్యో దానికి పాటలు. శిలువలో సాగింది యాత్ర, వెనక నుంచి తన్నింది ఎవరు, ముందు నుంచి గుద్దింది ఒకళ్ళు. ఈ పాటలు, ఈ పాట పాడితే యేసు ప్రభుకి చాలా ఆనందం అయిపోయింది అనుకో. కాదు, మనం అలా భావించకూడదు. ఇప్పుడు పాడేది చూసారా, అది పాట. నా కోసము ఆయన బాధింపబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరి కోసం? ఆయన కోసమా? ఆయన ముట్టుకోగలదురా? ఎలా అన్నాడంటే మొత్తం కాలిపోద్ది. నీ కోసం. ఎప్పుడైతే యేసు ప్రభు నువ్వు అలాంటి పాటలు పాడుతూ గనపరుస్తున్నావు, నువ్వు తప్పు చేస్తాం మానవు, నువ్వు పాపం చేస్తాం మానవు, నువ్వు అబద్ధాలు ఆడతాం మానవు, నువ్వు మోసం చేస్తాం మానవు. ఎప్పుడైతే నా బ్రతుకు కోసం ఆయన అలా చేశాడు అనుకుంటే నీ బ్రతుకు మారించుకోగలవు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం చేశాడు ఆయన? మరి ఇంకెందుకు ఆయన ఎందుకు? అయ్యో పాపం, అయ్యో పాపం వద్దు, అది ఆయనకి ఇష్టం ఉండదు. అర్థమైందా? సిలువ మీద పాటలు అవి పాడతాం ఆయనకి ఏం పెద్ద ఇష్టం ఉండదు. ప్రభువా ఎంత బాధపడ్డావు, ఆయన్ని వద్దు. ఏమన్నాడు ఆయన? సిలువలో మోసుకుని వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? నా కోసం, మీకోసం. ఆయనే చెప్పాడు నా కోసం ఏడొద్దని. ఏమ్మా ఏంటి అలాగే ఏడిచేస్తున్నావు? అయ్యి బాబు యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడు. నీ ఏడుపు కట్టిపెట్టు, నీ ఏడుపు ఆయనకి అక్కర్లేదు. ఆర్ఆర్కే గారు అంటారు అన్నమాట, నాకన్నా బాగా చెప్తాడు ఆయన. నీ ఏడుపు ఆయనకి అక్కర్లేదు. వింటున్నారా? నీ గురించి ఏడు, నీ గురించి ఏడు, నీ గురించి ఏడు. ఏమని? మళ్ళీ నేను పాపంలో పడిపోతానేమో అని ఏడు. హల్లెలూయా. వింటున్నావా? ఎవరి గురించి ఏడాలి? చెప్పు. నీ గురించి ఏడు. ఏమవదు, కంగారు పడిపో. ఎవరి గురించి ఏడాలి? చెప్పు. తర్వాత చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగగొట్టబడను. అతిక్రమ క్రియలంటే అతిక్రమించటం, క్రమాన్ని దాటటం, క్రమాన్ని దాటి పాపం చేయటం, ఎవరినో పాడు చేయటం, భార్యను విడిచిపెడటం, భర్తను విడిచిపెట్టడం, మోసకరమైన కార్యాలు చేయటం, ఎవరి డబ్బు దొంగిలించడం, ఎవరి ఆస్తి దొంగిలించడం, ఎవరి పొలాలు దొంగిలించడం, ఎవరితో డబ్బు పట్టుకొచ్చేసి నేను ఇంకెవరంటాం, అప్పులు ఎగ్గొడతాం. ఆదాయం నెలకు 10,000, 1,00,000 అప్పు. ఎవడు బాబు గారు సొమ్ము వస్తుంది? 90,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఓ రోజుని ఆ కంపెనీ చైర్మన్ నేను కారులో వెళ్తున్నాం. ఇద్దరం వెళ్తుంటే ఓ రోజున అన్నాడు ఆయన, ఏమండి మనకి ఇంచుమించు 2 కోట్లు అప్పు ఉందో ఎలా తీరుస్తారు అన్నాను. బ్యాంక్ కూడా ఇచ్చాడు అన్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నాను. ఇంకో 50 లక్షలు అడుగుదాం, ఇవ్వకపోతే 2 కోట్లు కొట్టేద్దాం అన్నాడు. ఆహా, ఎంత గొప్ప జ్ఞాని ఆయన అనుకున్నాను. ఆడు ఇవ్వాలంటే బ్యాంక్ కూడా ఇంకో 50 లక్షలు ఇస్తే ఆడు అప్పు తీరుతాం, ఇవ్వకపోతే కొట్టేస్తాం. ఇప్పుడు బాకీ ఇచ్చిన వాళ్ళు కూడా అలాగే చెప్తారు, ఇంకో 50,000 లేకపోతే మొత్తం ఇవ్వను నీకు అంటారు. చచ్చినట్టు ఇంకో 50,000 పట్టుకొచ్చి వాళ్ళు కూడా ఉంటారేమో. వింటున్నారా? అతిక్రమ క్రియలు కదా. చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి గాయములు, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూసారా? ఇప్పుడు
మీరు అర్థం చేసుకోండి. ప్రపంచానికి పెడుతున్న సువార్త ఏంటో తెలుసా మీకు? ఇలాగ తప్పులు చేసిన వాళ్ళు, ఇలాగ పాపాలు చేసిన వాళ్ళు, ఇలాగ మోసాలు చేసిన వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి అయ్యా నేను అప్పులెగ్గొట్టాను, నేను తప్పు చేశాను, నేను వ్యభిచారం చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీ నామూల రక్షణ పొందుతున్నాను అని మనస్ఫూర్తిగా ఆ దేవుడి దగ్గరికి వచ్చి రక్షణ పొందినప్పుడు ఇవన్నీ ఆయన మీద వేసుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. నీకు అర్థమైంది ఇప్పుడు? మన గురించి, మనలాంటి వాళ్ళ గురించి 2000 సంవత్సరాల కిందట ఆయన సిలువైపడింది ఎందుకో తెలుసా? ఎన్ని వేల సంవత్సరాలైన మానవ జాతి అంతమయ్యే వరకు కూడా ఎవరు యేసు దగ్గరకు వచ్చినా వాళ్ళ పాపాలన్నీ క్షమించబడి పరిశుద్ధులుగా తీర్చడానికి ఆయన సిలువలో రక్తం చిందించాడు. హల్లెలూయా. ఆయనే దేవుడు. దేవుడే వచ్చి రక్తం చిందించాడు ఇక్కడ. దేవుడే వచ్చి రక్తం చిందించాడు ఇక్కడ. ఒకరోజు ఒక అబ్బాయిని కట్టేసి కొడుతుంటే వాళ్ళ అమ్మ వెళ్ళింది వేల్పూర్లోనే. మా అబ్బాయిని కొట్టకుండా ఉంది. మరి ఏం చెప్పమంటావు? నన్ను కొట్టండి ఉంది. జరా కొడుకుని కొడుతుంటే చూడకపోయింది, నన్ను కొట్టండి ఉంది. అలాగే మనల్ని కొడుతుంటే చూడలేక ఆయన అడ్డం వచ్చి ఆయన మీద కొరడాలతో కొట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ చూస్తే కనుక మన అతిక్రమక్రియలు, మన దోషములు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పోడేను. అలాగే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని పాపాలున్నా, ఎన్ని మోసాలున్నా, ఎన్ని భయంకరమైన పనులున్నా యేసు దగ్గరికి వచ్చేటప్పటికి, యేసు దగ్గర ప్రార్థించేటప్పటికి మనకు ఒక విడుదల పొందినట్టు, మనకు ఒక మనశ్శాంతి కలిగినట్టు, మన హృదయానికి ఒక సమాధానం కలిగినట్టు ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడు నీ మీద ఉన్న అభియోగాలన్నీ ఆయన మీద వేసుకుంటాడు. హల్లెలూయా. అందుకే నీకు విడుదలైనట్టు అనిపిస్తుంది. అందుకే నీ హృదయానికి నెమ్మది కలుగుతుంది. ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది. మనకెందుకు అంత మానసికమైనటువంటి విడుదల కలుగుతుంది తెలుసా? ఒకరోజు ఒక ఆవిడికి నేను బాప్తిసం ఇచ్చాను. చాలా భయంకరమైన ఆవిడ. కానీ మారు మనసు పొందింది. అమ్మ నువ్వు ఇక నుంచి అలాంటి పనులు చేయవు కదా అంటే, చేయకూడదనే కదండి మీ దగ్గరికి వచ్చాను అంది. ఆ కాలంలో బాప్తిసం ఇచ్చాను. బాప్తిసం పొంది పైకి వచ్చింది. లోపలికి వెళ్ళి బట్టలు కట్టుకుని నా దగ్గరికి వచ్చింది. ప్రార్థన చేయించుకుంది. ఇంటికి వచ్చి ఒకసారి మాట్లాడుతానండి అంది. ఏం మాట్లాడుతుందో అనుకున్నాను. ఇంటికి వచ్చింది, ఒక మాట చెప్పింది. అలా నీళ్ళల్లో మునిసి లేచిన వెంటనే అసలు నా హృదయానికి ఎంత నెమ్మది కలిగింది అంటుంది. హల్లెలూయా. అంటే ఆవిడ మీద ఉన్న భారం అంతా, ప్రయాసపడి భారము మోయువారను, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియు ఇంకా యోచింపారేలా, అవనిలో అగచాట్ల పాలైనను, అవనిలో అగచాట్ల పాలైనను,
పాప విమోచనమును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడా యేసే ఇచ్చును శక్తిమంతుడా యేసే ఇచ్చును రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే కాకింకెవ్వరు లేరని నేనే కాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసుని చాలామంది ఎరుగురు. అమ్మా మీ రోగాలు, దెయ్యాలు, కష్టాలు, శ్రమలు, జన్మ కర్మ పాపాలు పోతాయని మనం ఇంటింటికి వీధి వీధికి సువార్త ప్రకటించాలి. మీరు రక్షణ పొందేసారు, ఇంట్లో కూర్చుంటున్నారు. మీకు చాలా పని ఉంది. కనీసం నెలకి 4, 5, 10 మందికి దేవుడి గురించి చెప్పాలి. వింటారా వినకపోతారా వాళ్ళ ఇష్టం, మీరు చెప్పాలి. అయ్యో మన రోగాలు భరించిన ఆయన ఉన్నాడా, మన కష్టాలు భరించిన ఆయన ఉన్నాడా, మన పాపాలు భరించిన ఆయన ఉన్నాడా, మనల్ని విడిపించే ఆయన ఉన్నాడా, మన నరకం నుంచి తప్పించిన ఆయన ఉన్నాడా అని నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు చెప్పవు? నువ్వు నరకం నుంచి తప్పించబడుతూ ఇంకొకటి చెప్తావు. నువ్వే నరకంలో ఉంటే ఎవరు చెప్తావు? అంతేనా? నువ్వే ఇంకా నరకం నుంచి బయటకు వచ్చావో లేదో తెలియదు నీకు. ఇంకా లేనిపోని పనులు చేస్తూ ఉంటే నీకు సువార్త ప్రకటించే అధికారం కూడా లేదు. దేవుడు నాతో చెప్పాడు, పాపం చేసేవాడికి సువార్త ప్రకటించే అధికారం ఉండదు. అందుకే చెప్తాను, సంఘంలో కానీ సువార్తలు కానీ తప్పుడు పనులు చేసేవాళ్ళు లోపల ఎంటర్ అవ్వకండి అని చెప్తాను. వాళ్ళ పాదాలు దేవుడు చూస్తాడు, ఆ పాదాలు కరెక్ట్గా ఉంటే బాగానే ఉంటే ఇలా తిరగొడతాడు. మళ్ళీ ఎప్పుడు పని చేయకుండా చేసేస్తాడు. జాగ్రత్త. పరిశుద్ధమైన జీవితంలో ఉండి, యథార్థమైన జీవితంలో ఉండి దేవుడి గురించి చెప్పాలి. అవతల వాళ్ళు మనల్ని బట్టి సువార్త వింటారు, మన ప్రవర్తన బట్టి సువార్త వింటారు, మన మాటను బట్టి సువార్త వింటారు. కాబట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. నీ తప్పులను బట్టి ఆయన కొట్టారు, నీ పాపాన్ని బట్టి ఆయన కొట్టారు. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష తన మీద పడెను. జాగ్రత్తగా వినండి, ముగించేస్తున్నాను 5 నిమిషాలు. ఎందుకంటే వాతావరణాన్ని బట్టి, దేవుడి కృపను బట్టి మనకు వాతావరణం దొరికింది. ఇలాగా సద్వినియోగం చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. మానవుడు పుట్టిన తర్వాత జన్మ పాపం అతను కూడా వస్తుంది. మానవుడు పుట్టి పెరిగేటప్పుడు కర్మ పాపం అంటారు దాన్ని. జన్మ పాపం అంటే మన తల్లిదండ్రుల పోలికలు, తాత ముత్తాతల పోలికలు ఎలా వస్తాయో పాపం కూడా మనకు సంక్రమిస్తుంది. అలాగే కర్మ పాపం అంటే పుట్టిన తర్వాత చేసే పాపాలు. అంటే దాని పేరు ఏంటంటే దోషాలు, అతిక్రమ క్రియలు, రకరకాలైన పాపాలు, రకరకాలైన మోసాలు. వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయిన తర్వాత ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆత్మకు మరణం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మకు మరణం ఉండదు. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే మనం శరీరంతో చేసిన ప్రతి పాపము దేవుడికి కనిపిస్తాయి. మనం ఆడిన అబద్ధాలు, మన బ్రతుకు, మన జన్మ కర్మ పాపాలన్నీ దేవుడికి క్లియర్గా కనిపిస్తాయి. అప్పుడు అంటాడు, నువ్వు వెళ్ళవలసిన స్థలము కింద ఉంది అంటాడు. నువ్వు వెళ్ళవలసిన స్థలము కింద పాతాళము, నరకం అని చెప్తాడు. అదే ఇంకొక వ్యక్తి వెళ్ళాడు పైకి, అతడు క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు, జన్మకర్మ పాపాలన్నీ తుడిచివేయబడినాయి. అతను వెళ్ళి దేవుడి దగ్గర నిలబడినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు చాలా పాపాత్ముడువు, కానీ నా కుమారుడి రక్తం ద్వారా నీ పాపాలన్నీ తుడిచివేయబడినాయి కనుక నువ్వు ఆ పరదేశులో ఉండు,
నా రాజ్యం వచ్చే వరకు అంటాడు. హల్లెలూయా. వీళ్ళని చీకట్లోకి పొమ్మంటాడు, వాళ్ళని వెలుగులోకి వెళ్ళమంటాడు. వీళ్ళని చీకట్లోకి పొమ్మంటాడు, వాళ్ళని వెలుగులోకి వెళ్ళమంటాడు. ఈ విషయం ప్రపంచంలో చాలా మందికి తెలియదు. ఇంచుమించుగా కోట్ల మందికి విషయం తెలియదు. మేము చీకట్లోకి వెళ్ళిపోతాం చనిపోయిన తర్వాత, మేము వెలుగులోకి వెళ్తాం చనిపోయిన తర్వాత అన్న విషయం చాలామందికి తెలియదు. కనుక మనం ఇంటింటికి వీధి వీధికి తెలిసిన వాళ్ళందరికీ మనం బ్రతుకున్నంత కాలము అమ్మ ఇలా చీకట్లోకి వెళ్ళిపోతారు. ఎందువలన? మరి నేను వెలుగులోకి వెళ్తాను. అప్పుడు చెప్పాలి, అమ్మ ఇదిగో నువ్వు చేసిన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, నువ్వు చేసిన నేరాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, నువ్వు చేసిన దోషాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఎవరైనా ఒకే ఒక్కడి ప్రపంచంలో లోకములో మానవుని యొక్క జన్మ కర్మ పాపాలు భరించి విడుదల చేసిన వాడు ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ మాట మనకు నిశ్చయంగా ఉన్నప్పుడు మనం చెప్పాలి, నేను నా పాపాలన్నీ కడిగివేయబడినవి, నేను యథార్థంగా దేవుళ్ళో ఉన్నాను అన్న తర్వాత ఇంకొకరికి చెప్పాలి. కాబట్టి మీరందరూ కూడా ఒక దీక్ష పట్టాలి. మొట్టమొదట మీ ఆలోచనలో ఏముండాలంటే, నేను క్షమించబడ్డాను, నేను ఇంకా పాపం చేయను. ఎప్పుడైతే నిర్ణయానికి వచ్చావో అప్పుడు ఇంకొకళ్ళకి, పాపంలో ఉన్నవాడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. నువ్వు పాపంలో ఉండి సువార్త ప్రకటించాలి ఎలా నమ్ముతారు? నువ్వు తప్పుడు పనులు చేస్తూ దేవుడి గురించి చెప్తే ఎలా నమ్ముతారు వాళ్ళు? నీ ఇంటి నిండా దుకాణాలు పెట్టుకుని బయటికి వెళ్ళి రకరకాల మాటలు చెప్తే ఎవరు నమ్ముతారు? పనికి మాలిన పనులన్నీ ఇంట్లో పెట్టుకుని, తాగుపోతోళ్ళని తిరిగిపోతోళ్ళని ఇంటి నిండా అప్పులెగ్గొట్టినట్టు పెట్టుకుని, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, ఎందుకు మీలాగా ఉంటాను కానీ అంటారు వాళ్ళు. కాబట్టి నువ్వు మొదట మారి తర్వాత సువార్త ప్రకటించు. పేతురుతోటి దేవుడు అన్నాడు, నీ మనస్సు మారి స్థిరపడ్డాక ఇంకొకడికి చెప్పవయ్యా అన్నాడు. హల్లెలూయా. అంతే కదా. వీళ్ళు ఎప్పుడు నోరు పోతారు ఇద్దరు? మనం కరెక్ట్గా ఉన్నప్పుడు. ఆగు అంటే ఆగుతారు, కూర్చో అంటే కూర్చుంటారు, నుంచో అంటే నుంచుంటారు. మనం కొట్టుకుంటా మీరు కొట్టుకోవద్దంటే వాళ్ళు కొట్టుకుంటూ మానేస్తారా? మాట అనేటప్పటికీ సైలెంట్ అయిపోవాలి, మాట అనేటప్పటికీ లోపడిపోవాలి. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే, మరి 6వ వచనం చదివి ముగించుకుందాం. 6వ వచనం, 53 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపిరి. ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు దారి తప్పినోళ్ళే. దారి తప్పనోళ్ళు అంటే ఎవరు లేరు, అందరూ దారి తప్పినోళ్ళే. ఆ గొర్రెల మంద వెనకాల చచ్చిపోతున్నారు వాళ్ళు, కాశీ వాళ్ళు. ఇలాగ వెళ్తా ఒకటి అలా పోయింది, మొత్తం అన్నీ అలాగ వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ కుయ్ అని కూసి మళ్ళీ వాటిని కొట్టుకొస్తున్నాడు. నేను అనుకున్నాను, నవ్వు వచ్చింది నాకు. ఈ జనం అంతే కదా, ఎప్పుడెవరిని ఎక్కుతారో, ఎప్పుడెవరిని దింపుతాడో, ఎప్పుడేం చేస్తారో, ఈడగది వెళ్దాం ఆడగది వెళ్దాం కదా. అసలు ఎప్పుడేం చేస్తారో తెలియదు, ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు ఏడుతుందో తెలదు, ఎప్పుడు పెడతాదో ఎప్పుడు పెట్టదో తెలదు. రండి టిఫిన్ చేద్దరు కానీ అంటుంది, ఒక్కోసారి అసలు మాట్లాడకుండా కూర్చుంటుంది. అదేంటో అర్థమవుతుంది మనకి. వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారో. ఓ రోజున ఒక అతను సైకిల్ వేసుకెళ్తుంటే మందిరం కాడికి అనుకున్నాను. నేను మందిరం కాడికి వచ్చేటప్పుడు కాడు లేడు. ఎక్కడ పోయావంటే అలాగే వెళ్ళిపోయాను వలకాటికి వేసి అంటున్నాడు. ఆడెక్కడ పోతాడో ఆడికి తెలదు, ఎందుకు వలకాటికి వేసి వెళ్ళిపోయాడో తెలదు మనకి. ఇలాగా ఎవరిష్టం ఆడదు, ఎవరి త్రోవ ఆడదు, ఎవరి గొడవ ఆడదు. దేవుడు అన్నాడు, వాళ్ళందరూ దోషాలు, వాళ్ళకి ఇష్టమైన త్రోవలకు వెళ్ళిపోయి మోసంలో పడిపోయారు, దోషంలో పడిపోయారు. కానీ అవన్నీ నీ మీద మోపుతున్నాను. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు మనందరినీ యేసు ప్రభు రక్షణలోకి తీసుకొచ్చి ఎక్కడ నడవమన్నాడు? ఆయన మార్గములో. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు వెనకాల పోవాలి? యేసు వెనకాల పోవాలి. చివరిగా యెహోవా కాదు చివరిగా 53వ అధ్యాయము
53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయి. చూసారా, ఆయన, మీరు ఆశ్చర్యపోతారు, ఆయన శిలువను సంతోషముగా బాధను భరించాడంట. హల్లెలూయా. ఎందుచేత? నేను సిలువ వేయబడటం వల్ల నా పిల్లలు విడుదల పొందుతున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసారా, ఆయన వేదనలో సంతోషపడుతూ వేదన పొందాడంట. ఆ వేదనలో సంతోషం ఉంది, ఆ బాధలో సంతోషం ఉంది ఆయనకి. ఈ రోజున మనలాంటి వాళ్ళందరం విడుదల పొందడానికి కారణం ఆయన పొందిన వేదన. కాబట్టి చివరిగా ఆయన యెహోవా ఉద్దేశాలు సఫలమవుతాయి, అనేకులను నిర్దోషులుగా చేయను. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని ఎదుట పాపం లేని వారిగా నిలబడటానికి కారణం ఆయన శిలువ. ఈరోజు మనం నిర్దోషులు అవటానికి కారణం ఆయన చిందించిన రక్తము. ఇది గుర్తుపెట్టుకుని, నేను ఆయన వలన రక్షింపబడితిని, ఆయన వలన నిర్దోషినైతిని, ఆయన వలన జీవించుచున్నాను అన్నాడు పౌలు. ఆయన వలన అనేది మీరు మర్చిపోయారంటే మళ్ళీ పాపం చేస్తారు, మర్చిపోయారంటే మళ్ళీ అబద్ధం ఆడతారు, మర్చిపోయారంటే మళ్ళీ వంకర త్రోవలోకి వెళ్ళిపోతారు. మర్చిపోకండి, మీరు పొందిన రక్షణ సువార్తగా అనేక మందికి ప్రకటించండి. రాబోయే దినాల్లో మనకి ఇంకా ఆయుష్కాలం ఉంది. బ్రతికి ఉన్నాం గనక బ్రతికి ఉన్నంతకాలము సువార్తను ప్రకటిద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలమందు ఇలాంటి వర్షాకాలంలో భయంకరమైన వాతావరణంలో కూడా మీ సువార్త ప్రకటించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఏర్పాటు చేసిన అబ్రహాం గారిని, ఇక్కడ ఉన్న కుటుంబాలను దీవించి ఈ సువార్తలో పాల్గొని నాయన మరి సహకరించిన ప్రతి బిడ్డను దీవించి తిరిగి క్షేమంగా నడిపించమని, అలాగే ఇక్కడ డిసెంబర్ 21వ తారీఖు ప్రార్థన పెట్టించుకుని నా చేత వాక్యం చెప్పించుకున్న సహోదరుని, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఈ గ్రామాన్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీ చిత్తమైతే మరొకసారి సువార్త ప్రకటించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. రేపు రాత్రి రాలింగి పోస్ట్ ఆఫీస్ వీధిలో సువార్త. వర్షం వచ్చినా పర్లేదు, పెద్ద గృహం ఉంది అక్కడ. అందరం జాగ్రత్తగా మరి వెళదాము. మంచిది.